దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ చంద్రబాబు గారు మనల్ని ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. అందరూ చెప్తారా? దేవునికి చెందును. చాలా బాగా చెప్తున్నారు. What about this one over here? Wow! చాలా బాగా చెప్తున్నారు. చాలా బాగా This one, this one, this one, or this one? అందరూ బాగా చెప్తున్నారు. This one. Yeah, very good. I think for the amount of people there, ఓకే, ఇక్కడ నేను చాలా మంది పిల్లలు ఇక్కడ I ఉన్నారు. think they did really good. కానీ చాలా మంచిగా Because there's not కనిపిస్తుంది. as many people on this side. ఇక్కడ ఎక్కువగా పెద్ద లేరు ఈ సైడ్. So well done. ఓకే, So what I wanted to speak tonight about is Jesus the healer. నేను ఈ రాత్రి మీకు తెలియజేయవలసింది ఏంటంటే యేసు ప్రభువారు మనల్ని స్వస్థపరచగలిగిన వాడు. We've seen so many healings on this trip to India. It has been amazing. ఈ భారతదేశంలో చాలా స్వస్థతలు నేను చేయగలిగాను దేవుని ద్వారా. Now I'm actually on my way back to the airport. నేను ఎప్పుడైతే నేను అక్కడ ఎయిర్పోర్ట్కి నేను వచ్చానో, But I knew I had to stop here in this church and meet person to person your pastor. నేను వచ్చినప్పుడు నేను ఆయన్ని స్వయంగా నేను కలుసుకోలేకపోయాను. ఇప్పుడే నేను And కలుసుకున్నాను. I'm so happy that I have. నేను చాలా ఈ సమయంలో మిమ్మల్ని చూడడం నేను సంతోషపడుతున్నాను. సావుకట్ల కలుసుకున్నాను అన్నమాట. I saw so much energy from this church and love of the Lord. ఇక్కడ ఉన్న శక్తిని చూస్తుంటే నేను ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాను. It was really great to see. ఇక మిమ్మల్ని అందరూ చూడడం నాకు చాలా సంతోషంగా The ఉంది. next phrase, అలాగే తర్వాత God is greater than any of your troubles or sickness. అలాగే మనలో ఉన్న యొక్క సమస్యల నుండి బలహీనతల నుండి దేవుడు విడుదల చేయగలిగిన వాడుగా ఉంటున్నాడు. I don't care what it is. నేను ఏ విధంగా పట్టించుకోను. God is greater than your troubles or sickness. నీకున్న యొక్క బలహీనతలు సమస్యల కంటే దేవుడు గొప్పవాడు. Jesus said, with man it's impossible. యేసు ప్రభువు చెప్పాడు, మనుషులకైతే ఇది అసాధ్యము, దేవునికైతే సమస్తము సాధ్యమే. But with God, ఎప్పుడైతే మనము nothing is impossible. మనకి దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. So the last phrase carries on. చివరిగా మనం మన భారాలన్నీ కూడా ఆయన మీద వేసి ముందుకు సాగాలి. God makes all things possible. దేవుడు ప్రతిది కూడా అసాధ్యాలను సుసాధ్యపరచగలిగిన దేవుడై ఉన్నాడు. So let's have faith in Him. అలాగే మనమందరం కూడా మన విశ్వాసాన్ని ప్రభువు మీద నింపుదాం. Now I want to talk to you about something else. అలాగే నేను మీకు ఏదో చెప్పాలని నేను ఆశపడుతున్నారా? Many times I'll pray for Christians and many times I'll pray for non-believers. నేను చాలా సార్లు క్రైస్తవుల కొరకు ప్రార్థన చేశాను, అలాగే క్రైస్తవులు కాని వారి కోసం కూడా నేను ప్రార్థన చేశాను. And I'm going to be really honest with you. అలాగే నేను మీ పట్లలో చాలా నమ్మకంగా ఈ రాత్రి నేను పని చేయడానికి ఇష్టపడుతున్నాను. Sometimes it's more difficult seeing Christians healed. అలాగే కొన్నిసార్లు క్రైస్తవులను బలపరచడం అనేది చాలా కష్టమండి. అందరూ నమ్ముతారు కానీ క్రైస్తవులు అంత గమ్ముని నమ్మరంటారు. The non-believer doesn't know what the Word of God says. వాడు దేవుని వాక్యం ఏం చెప్తుందన్నది వాళ్ళకి అర్థం కాదు, క్రైస్తవులు కాని వారికి. So they're in ignorance. వాడు వాక్యం పట్లలో అవగాహన లేని వారు. God shows them more grace. కానీ దేవుడు వారి మీద ఎంతో కృపను చూపిస్తూ ఉంటున్నాడు. What I see blocking the healing for Christians is a few things. అలాగే నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవుల పట్లలో దేవుడు చేయబడుతున్న ఆ యొక్క స్వస్థత గురించి
doubt and unbelief. నీలో ఉన్న అనుమానం లేకపోతే అపనమ్మకాన్ని నువ్వు తొలగించుకోవాలి. How many times we are told, do not doubt, believe, only believe, have faith. ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం చెప్పింది అవిశ్వాసి కాక విశ్వాసులై ఉండమని ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పడం నువ్వు వినగలిగావు. So we are not ignorant about that. కానీ మనం ఆ వాక్యం పట్లలో అపనమ్మకాన్ని కలిగి ఉంటాం. Another thing, thinking we're not worthy to receive his healing. అప్పుడు మనం అనుకుంటాం ఒక్కొక్కసారి నేను ఆ పాత్రుడు కాదు, నేను స్వస్థత పొందుకోవడానికి నేను అర్హుడు కాదని ఒకసారి అపనమ్మకం కలిగి ఉంటాం. I've done too many bad things, I'm not a good person, he can't heal me. నేను చాలా చెడు జీవితాన్ని వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉన్నాను కనుక దేవుడు నా పట్లలో కార్యం చేయడని అపనమ్మకం కలిగి ఉండదు. Again, making it all about you. నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు నువ్వు అప్పగిస్తావు అన్నీ కూడా ఆయన మంచిగా చేయగలిగిన దేవుడు అయినాడు. When it's not about you, it's about him. It's about him, it's not about us and how we feel. అది మన వల్ల కాదు కానీ యేసుకు మాత్రం సమస్తం కూడా సాధ్యమవుతూ ఉంటుంది. The finished work of the cross. ఆయన అదంతా కూడా సిలువలో ఆయన భరించేశాడు మన కొరకు. He paid the price in full. మన కోసం పూర్తిగా ఆయన వెల చెల్లించేశాడు సిలువలో. The third thing that I see. మూడోది నేను చెప్పేది ఏంటంటే we are told in the Bible, and this verse is scary. ఎప్పుడైతే మనం ఈ యొక్క వాక్యాన్ని మనము అవగాహన చేసుకోగలమో, if you don't forgive others, neither will our heavenly Father forgive you. నువ్వు ఒకరినొకరు క్షమాపణ లేకుండా ఉంటే పరలోకపు తండ్రి నిన్ను ఎలాగూ క్షమిస్తాడని అనుకుంటున్నావు. This is the number one reason I see Christians not getting healed. అప్పుడు ఈ స్వస్థత పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే క్రైస్తవులలో ఒకరినొకరు క్షమించుకునే గుణం లేకపోవడమే. In our life we have done so many things against God. మన హృదయంలో చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు అనేకమైనవి మనం చేసి ఉండొచ్చు. And he sent his son because he loved us so much to take the penalty for what we did. ఆయన బహుగా ప్రేమించిన తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించేశాడు మన కోసం బలైపోవడానికి. There was a death there, there was a sacrifice there. ఆయన మన యొక్క పాపముల నిమిత్తము ఆయన వెల చెల్లించేశాడు, త్యాగము అర్పణ అర్పించాడు. That showed his love and forgiveness for us. మన పట్ల ఆయన ప్రేమ చూపించాడు, ఆయన క్షమాపణ చూపించాడు. But we can't forgive someone who's done something small to us. చిన్న విషయాల పట్లలోనే మన పొరుగు వారిని మన పక్కన ఉన్న వారిని సహోదరుని మనము క్షమించలేని వారిగా ఉంటున్నాం. But we expect God to forgive us. కానీ మనం దేవుని అడగాలి, ప్రభువా ముందు మమ్మల్ని క్షమించని. This man ran away with 100 rupees. ఇంకా ఇంట్లో ఒక 100 రూపాయల కోసం పరిగెత్తుకుని పోతున్నాడు. And I hold that in my heart. అప్పుడు నా హృదయంలో నేను అనుకోకూడదు. It is such a scary verse. ఇది దేవుని యొక్క వాక్యం చాలా మనల్ని బలపరిచేది. If you don't forgive others, God will not forgive you. అప్పుడు మనం ఒకరినొకరు క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. So I want everybody in their heart just to release that person. అలాగే వ్యక్తిగతంగా మీ గుండెల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిచయం చేసుకుంటూ ప్రభు దగ్గర క్షమాపణ I వేడుకోండి. think all of us have been hurt and disappointed. అప్పుడు మనం ఎప్పుడైతే మనం క్షమాపణ వేడుకుంటామో మనలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. When you hang on to it, it's hurting yourself. మనం ఎప్పుడైతే దాని మీద ఆధారపడి మనం నమ్ముతామో, Even if it's difficult, just choose to forgive. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో ఆయన కూడా తక్షణమే నీకు క్షమించగలిగిన సమర్థుడైనాడు. If you choose, God can work with that. మనమైతే ఎప్పుడైతే ఎందుకు చేసుకుని మనం క్షమిస్తామో, So I want to see hands. Who would want to come up for healing, deliverance, problems, emotional problems, physical problems? మనం వస్తున్నప్పుడు మనకున్న వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, శారీరక రుగ్మతల సమస్యలు కావచ్చు. How many people am I going to be praying for? ఎంతమంది ఇక్కడ ఏ సమస్యలు చేత ఉన్నారు, ఇక్కడ ప్రార్థన చేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు ప్రార్థన చేయించుకోవడానికి? 1, 2, okay, many. The others that don't have their hand up, as soon as they see the miracles, they'll come running. ఓకే, ఎప్పుడైతే మీరు ఇక్కడ నిలబడతారో అక్కడ అద్భుతాలు దేవుడు చేస్తాడు. So I want everybody to repeat this. ప్రతి ఒక్కరు ఇది చేయండి. Whether it's an emotional need or whether it's a physical, you repeat this. మీకున్న శారీరక అవసరతలు కావచ్చు, అలాగే ఆధ్యాత్మిక అవసరతలు కావచ్చు. This healing belongs to me. ఆ యొక్క స్వస్థత అది నాకు చెందినదని విశ్వసించాలి. Say it. This healing belongs to me. చెప్పండి, ఈ యొక్క స్వస్థత నాకు చెందినదని చెప్పండి. తెలుగులో చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదు. Belongs to me.
ఈ స్వస్థత నాకు చెందింది అనండి. అని చెప్పాడు కదా దేవుడు. ఏమన్నాడు? నీ విశ్వాసమే. అది లేక మనకు లేదు. ఎంతకాలం స్వస్థత లేక లెక్క చేయట్లేదు మనం. వినండి, అందుకనే రప్పిస్తా. Again, this healing belongs to me. చెప్పాలి ఇక్కడ, ఈ స్వస్థత అనేది నాకు చెందినది చెప్పండి రాదు. And here's the key. అది ఆయనకి తాళం, దానికి ఇదే తాళం. Now repeat this because of what Jesus has done. దేవుడు ఇదే ఈ ప్రకారంగానే మన జీవితాల్లో ఇటువంటి కార్యాలు చేయగలిగాడు. This healing belongs to me because of what Jesus has done. యేసు ప్రభు మనకు ఏదైతే చేయగలిగాడో ఆయన స్వస్థత మనకు చెందినదై ఉంది. Everybody say it. Everybody say ప్రతి it. ఒక్కరు చెప్పండి, స్వస్థత నాకు చెందినది చెప్పండి. అందరూ చెప్పండి. Believe it in your heart. మీ యొక్క హృదయంలో విశ్వసించండి. Right, so I'm going to hand back over to the pastors. Thank you very much for listening to me. ఓకే, నా యొక్క మాటలు మీరు ఎంతగానో చక్కగా విన్నందుకే మీకు వందనాలు. And I'll see you all down here somewhere. మీరు రండి, ఇక్కడ బలహీన కలిగిన వాళ్ళందరికీ వస్తే మీ కొరకు నేను ప్రార్థన చేయగలను. Thank you very much. దయచేసి కొంచెం వెనక్కి కిందకు వస్తారు. అందరి కోసం ప్రార్థిస్తానండి. దయచేసి కొంచెం చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం కూర్చోండి.